నమస్తే. టీ మీడియా న్యూస్కి స్వాగతం. ఇది నేను చెప్పబోయేది కాంగ్రెస్ పార్టీ రామ మందిర నిర్మాణం అంటే ఆవిష్కరణ ప్రతిష్ట మందిర నిర్మాణానికి 22వ తారీఖున ముహూర్తం పెట్టారు, జనవరి. ఇది కేవలం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రామ భక్తులందరికీ కూడా ఓ పండుగ వాతావరణం అన్నమాట. నిజంగా ఆ రోజే మనకి దీపావళి, నిజంగా ఆ రోజే మనకి పెద్ద పండుగ, నిజంగా ఆ రోజే మనకి రాములు వారి విజయంగా మనం భావించవచ్చు. అటువంటి ఒక మంచి మన పుణ్యం అంటాం. ఇట్లాంటి కార్యక్రమాలకి మనకి మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు కదా. 500 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి రామ జన్మభూమిని మార్చి బాబ్రీ మసీదు కట్టారు. దానికోసం ఇంతకాలం పోరాటం తర్వాత మనం అదే రామ జన్మభూమిలో రాముడు తాలూకు అంటే మందిరం నిర్మాణం చేశాము. ఇది చాలా ప్రతి తెలుగువాడు కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ, హైందవ సాంప్రదాయాలను మెచ్చుకుంటున్నటువంటి తెలుగువారందరూ, ఇతర భాష ప్రజలు కూడా పండగ వాతావరణం నెలకొంది. ఓ పక్క ఆ కోతుల గుంపు, అంటే ఆంజనేయ స్వామి అనుకుంటాం కదా మనం, ఎక్కడ లేనటువంటి కోతుల గుంపు అయోధ్య చేరిపోయి, ఒక పక్క జాంబవంతులు ఎలుగుబంట్లు చేరిపోయినాయి, ఒక పక్క ఎప్పుడూ కానటువంటి రాబందులు అంటే గరుత్మంతుని తాలూకు వారసులు మాట, వాళ్ళు చేరిపోతున్నారు. ఇదంతా ఆశ్చర్యంగా ఉంది, వింతగా ఉంది. రామ మందిరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. కన్నుల పండుగలాగా ఉంటున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బహిష్కరణ ఒక ఆలోచన బయటపడిన తర్వాత ఎవరైనా జీర్ణించుకోవడం కష్టం కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే, ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి 135 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఎలా బ్రతికిందంటే సెక్యులర్, అంటే ఏమిటి, మతాలకు అతీతంగా ఉన్నటువంటి పార్టీయే కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, లేకపోయినట్టయితే ఖర్గే కానీ, వీళ్ళు బహిష్కరిస్తున్నాం, మేము వెళ్ళాం అని ఎలక్షన్స్ ముందు వాళ్ళ ఆలోచన బయటపడడం అది సరైనది కాదు. అంటే ఏమిటి, మనకి సిద్ధాంతాలకి, మన పార్టీ ఆలోచనలకి, వ్యూహాలకి అతీతంగా ఉండే ఈ పండుగ జరుపుకుంటారు ఎవరైనా సరే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రవేశం లేదని వాళ్ళు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా? పోనీ పలానా పార్టీ వాళ్ళు రాకూడదనే స్టేట్మెంట్ ఎవరైనా ఇచ్చారా? మరి మీకుగా మీరు ఎందుకు కాళ్లకు సంఖ్యలు వేసుకుంటారో అది మీకే తెలియాలి. అందున ఇది ఒక విజయంగా భావించవచ్చు. ఇది హైందవ సంప్రదాయాల్లో ఒక అద్భుతంగా భావించవచ్చు అన్నమాట. అటువంటి ఒక అద్భుతం జరుగుతుందన్నమాట. ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రామ భక్తులందరికీ ఎంతకంటే ఉంది. ఈరోజు ఎక్కడ చదివాను, అయోధ్యలో ఒక రూము ₹1,00,000 అండి. అంటే ఎవరు ఆ రూమును ₹1,00,000 తీసుకుంటారు? బాగా విదేశాల్లో ఉన్నటువంటి రామ భక్తులు అన్నమాట. ఒక రోజుకి రూముకి ₹1,00,000 ఎవరు చెల్లిస్తారు? అంటే అంత ₹1,00,000 చెల్లించినా పర్వాలేదు, ఆ మందిర నిర్మాణం ప్రారంభోత్సవానికి మేము హాజరవ్వాలి అనే ఉద్దేశంతోనే కదా వస్తున్నారు. అంత బలీయమైనటువంటి కోరిక ప్రజలందరిలో ఉన్నప్పుడు వాళ్ళ కోరికలకు అడ్డుకట్ట వేసి మీరు ఇలాగ బహిష్కరిస్తున్నాం, మేము వెళ్ళం, ఎవరు వెళ్ళొద్దని చెప్పడం మాత్రం 100కి 100 కూడా అది ఆ పార్టీకే అప్రతిష్ట. ఎందుకంటే జనం ఏమనుకుంటున్నారు అది చెప్పడమే మన తాలూకు బాధ్యత. జనవాక్యం ఎప్పుడైనా సరే రాణిస్తుంది. జనాలకి ఏదైతే ఒద్దిగ్గా ఉంటుందో, ఏదైతే పొంతన కుదురుతుందో, జనం ఏ ఆలోచన అయితే మెచ్చుకుంటారో ఆ ఆలోచన మనం బయట పెట్టాలి. జనం గుండె చెప్పుడు మనం విని మళ్ళీ జనాలకి ఒక
స్వాంతన చేకూర్చవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. మనం అంటే అది మీరు ఏదైనా పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయితే మాత్రమే ఉంది. రాముడు కొలవరా, రామకళ్యాణ్కి అటెండ్ అవ్వరా? ఏం చేస్తారు మీరు? ఏం చేద్దాం అనుకుని ఇటువంటి ఒక దాన్ని ఏమంటారు మీరు, అది అనాలోచిత నిర్ణయం అని అనిపించింది. వాళ్ళు పెద్దవాళ్ళే కానీ మేము రామ మందిరానికి వెళ్ళమని చెప్పడం మాత్రం ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ ఇంచుమించు ఒక 4 సంవత్సరాలు బట్టి రాహుల్ గాంధీ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని భారతదేశం అంతా తిరుగుతున్నాడు. ప్రతి రాష్ట్రాన్ని కూడా ప్రెస్టేజ్గా తీసుకున్నాడు. అటువంటి సమయంలో మళ్ళీ ఆయన నోట ఈ మాట వినడం ఎందుకో కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అందరూ కూడా ఒక డైలమాలో పడ్డారన్నమాట. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా మరి రాముడు తాలూకు మందిర నిర్మాణం ప్రతిష్టాపనకేమో వాళ్ళు వ్యతిరేకులా? ఏమిటి మీ ఆలోచన? గనక ఇంతకాలం కష్టపడిందంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది కదా. వీళ్ళు ఏమంటారు, వీడికి రాముడు అంటేనే భక్తి లేదు, వీళ్ళు ప్రజల్ని ఏం చూస్తాడు, దేవుడు భక్తి లేనివాడు ప్రజల మీద విశ్వాసం ఉంటుందా, ప్రేమ ఉంటుందా? దేవుడికి కదా మనం అందరం కలిసి మొక్కుకునేది, ఆ వేడుక కోసమే కదా ఎంతకాలం మా పార్టీ కష్టపడింది అనే అవకాశాన్ని మీరు ఇస్తారు బీజేపీ వాళ్ళకి. అది ఆలోచించుకోవాలి. కూతురికి ఏమని చెప్పారు, దండుగా వచ్చేసి అయోధ్యలో ఉన్నాయి, తిష్ట వేశాయి, నివాసం ఉంచుకున్నాయి. ఆ కూతుర్లు ఎవరూ పిలవలేదు. ఇకపోయినట్టయితే జాంబవంతులు వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారో ఏమిటో తెలియదు. మరి వాళ్ళకి ఆ 6th సెన్స్ అనేది వాళ్ళకు ఉందేమో మరి తెలియదు. ఏమి లేకపోయినా సరే ఆ భక్తిని వాళ్ళు నిరూపించుకుంటున్నారు. ఒక గరుత్మంతులు లాంటి నోరు లేని, అంటే ఈ మృగాలు కానీ పక్షులు కానీ ఎవరైనా వాళ్ళ భక్తిని వాళ్ళు నిర్వర్తించుకుంటున్నప్పుడు, వాళ్ళ భక్తిని వాళ్ళు ప్రదర్శిస్తున్నప్పుడు మనుషులుగా మనం ఏ విధంగా ఆలోచించాలో ఆలోచించుకుందాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ రామ మందిర ప్రారంభానికి వెళ్ళొద్దంటే అది ఎంతవరకు జీర్ణించుకుంటాం? ఒక్కసారి ఆలోచించండి. ఇది ఏమవుతుందంటే ఆ ఇటలీ నుంచి వచ్చింది సోనియా, ఆవిడ ఇంకొక ఆవిడ ఒక మతం కదా, దేవుళ్ళ గురించి తెలీదు, మన తాలూకు అంటే సిద్ధాంతం, మన తాలూకు మన సంప్రదాయాల గురించి తెలీదు, సంస్కృతి గురించి తెలీదు అని ఒక మాట అనడానికి వీలు పడుతుంది. ఇప్పుడు మీరే అవకాశం ఇచ్చారు, ఆలోచించుకోండి. మరి పార్టీలకు అతీతంగా మీరు జనం తాలూకు విశ్వాసాలని గౌరవించి మీరు ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారో, లేదా జనం నోళ్ళల్లో నాంతారు, ఏమిట్రా వీళ్ళకి ఈ ఆలోచన, ఎంతకాలం బాగానే ఉంది కదా కాంగ్రెస్ పార్టీ, సెక్యులర్ పార్టీ కదా, ఎందుకు ఇట్లాంటి ఆలోచన వచ్చింది అని డైలమాలో పడతారు. ఆ హైందవ సాంప్రదాయానికి అనుకూలంగా ఉన్న వాళ్ళ తాలూకు మనోభావాల్ని దెబ్బతీసిన వాళ్ళు అవుతారు. ఆ నిర్ణయం ఆలోచన ప్రతి ఒక్కరు ఆలోచించారన్నమాట. వాళ్ళకు ఒక అవకాశం ఇస్తున్నారు. వాళ్ళు పెద్ద కాయిన్ మాట చూసావా, ఇంత ప్రపంచవ్యాప్తంగా అందరూ వచ్చారు కానీ వాళ్ళు విదేశీయులు కనుక, ఇంకో మతానికి చెందిన వాళ్ళు కనుక రాముడిని ప్రేమించలేకపోతున్నారు అనేటువంటి ఒక నింద వేయడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారని మీరు ఆలోచించుకోండి. ఇది జనవాక్యాన్నే నేను చెప్తున్నాను. అటుపైన మీ మనోభావాలు ఎలా ఉంటాయో ఇతరుల మనోభావాన్ని దెబ్బతీయకుండా ఆలోచించి ఆచరించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది.